నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నన్ను కింద చాలా మంది కామెంట్ సెక్షన్లో ఓలా బైక్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఎలక్ట్రికల్ బైక్ గురించి. ఈ ఎలక్ట్రికల్ బైక్ గురించి రెండు వేరియంట్లు ఉన్నాయి. రీసెంట్గా చాలా పాపులర్ అయిన ఎడిషన్స్ ఓలా S1 Pro, అలాగే ఓలా S1 Pro ఎయిర్ గురించి. ఈ రెండు వేరియంట్ల గురించి చాలా మంది కింద కామెంట్ సెక్షన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ రెండు వేరియంట్ల గురించి బ్యాటరీ కెపాసిటీ, అలాగే మోటార్ కెపాసిటీ, బ్యాటరీ రేంజ్, టాప్ స్పీడ్, ప్రైస్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. అలాగే కొత్త వెహికల్, పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఓలా S1 Pro అలాగే ఓలా S1 Pro ఎయిర్ గురించి, ఈ రెండు వేరియంట్ల గురించి ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం ఓలా S1 Pro చూసుకున్నట్లయితే దీని రేంజ్ వచ్చి మనకి అప్ టు 180 కిలోమీటర్ అయితే నడిపించవచ్చు ఫుల్ ఛార్జింగ్ పెడితే. అలాగే 112 మైల్స్ నడిపించవచ్చు. అలాగే S1 Pro బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి 4 కిలోవాట్ బ్యాటరీ కెపాసిటీ ఉంది. అలాగే ఈ మోటార్ కెపాసిటీ వచ్చి మనకి 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బ్యాటరీ లిథియం బ్యాటరీ అయితే వస్తుంది. 4 కిలోవాట్ కూడా లిథియం బ్యాటరీ వస్తుంది. అలాగే టాప్ స్పీడ్ వచ్చి ఈ S1 Pro టాప్ స్పీడ్ వచ్చి మనకి 116 కిలోమీటర్ పర్ అవర్, 116 కిలోమీటర్ పర్ అవర్ నడిపించవచ్చు. అలాగే ఇంచుమించు 72 mph స్పీడ్ అయితే నడిపించవచ్చు. అలాగే ఈ ఫుల్ ఛార్జింగ్ టైం కూడా మనకి 4.5 అవర్స్, అంటే 4 గంటల నడబెడితే మనకి ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది, 100% అయిపోతుంది. ఈ 100% అయిపోయిన తర్వాత మనం 180 కిలోమీటర్లు అయితే నడిపించవచ్చు. అలాగే ఇందులో మనకి ఫీచర్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి GPS ఉంది, బ్లూటూత్ ఉంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే డైరెక్ట్ మనకి మొబైల్ కనెక్ట్ చేసేయచ్చు. అలాగే S1 Pro రేట్ వచ్చి మనకి అరౌండ్ 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో అయితే ఉంది. అంటే ఇందులో మనకి వారంటీ సంబంధించి అయితే కొన్ని ఉన్నాయి. ఇందులో బ్యాటరీ వారంటీ ఉంది, అలాగే మోటార్ వారంటీ ఉంది. మనకి వారంటీ ఎన్ని ఇయర్స్ అయితే తీసుకోవాలో దాన్ని బట్టి ఈ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫీచర్స్లో కూడా కొంచెం మనకి వేరియేషన్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఓలా S1 Pro ఎయిర్ చూసుకున్నట్లయితే దీని రేంజ్ వచ్చి ఫుల్ ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్లు అయితే నడిపించవచ్చు. అంటే ఇంచుమించు 103 మైల్స్ అయితే నడిపించవచ్చు. అలాగే ఈ బండి బ్యాటరీ కెపాసిటీ వచ్చి S1 Pro ఎయిర్ బ్యాటరీ కెపాసిటీ వచ్చి మనకి 4 కిలోవాట్ లిథియం బ్యాటరీ అయితే వస్తుంది. సేమ్ మనకి S1 Proలో ఎలా ఉందో అదే బ్యాటరీ వస్తుంది. అలాగే ఇందులో మనకి మోటార్ కెపాసిటీ వచ్చి 7 కిలోవాట్ మోటార్, ఆ ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి టాప్ స్పీడ్ వచ్చి 90 kmph టాప్ స్పీడ్ అయితే నడిపించవచ్చు. అలాగే మనకి గంటకి 56 కిలోమీటర్లు నడిపించవచ్చు. అలాగే ఇందులో మనకి ఛార్జింగ్ టైం వచ్చి సేమ్ S1 Proలో ఎలా ఉంది ఇందులో కూడా సేమ్ ఛార్జింగ్ టైం అయితే ఉంది. 4.5 అవర్స్ ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది, 100% ఛార్జింగ్ అయిపోతుంది. అలాగే ఇందులో మనకి సిమిలర్గా ఫీచర్స్ చూసుకుంటే సిమిలర్గా మనకి సేమ్ S1 Proలో ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో కూడా అన్ని ఫీచర్స్ వస్తాయి. కాకపోతే కొన్ని ఫీచర్లు అయితే ఇందులో కొన్ని తగ్గించడం జరిగింది. కొన్ని ఫీచర్స్ అయితే సేమ్ మైనర్ వేరియేషన్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి రేట్ వేరియేషన్ చూసుకున్నట్లయితే మనకి 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో అయితే ప్రైస్ అయితే వేరియేషన్ ఉంది. సో ఇంచుమించు మన ఓలా S1 Proకి ఓలా S1 Pro ఎయిర్ కూడా సేమ్ ఛార్జింగ్ టైం అయితే ఒకటి ఉంది. 4 గంటలు నడబెడితే 2 ఫుల్ ఛార్జింగ్ అయిపోతే. ఇందులో మనకి టాప్ స్పీడ్ వచ్చి మనకి S1 Pro వచ్చి 180 కిలోమీటర్లు ఎక్స్టెంట్ స్పీడ్, 181 టాప్ స్పీడ్ ఉంటే 180 కిలోమీటర్లు నడిపించవచ్చు. అలాగే S1 Proలో వచ్చి మనకి 160 కిలోమీటర్లు నడిపించవచ్చు ఫుల్ ఛార్జింగ్ పెడితే. అలాగే టాప్ స్పీడ్ అయితే వేరియేషన్ ఉంది. టాప్ స్పీడ్ అంటే మనకి S1 Pro వచ్చి ఒక గంటకి 116 కిలోమీటర్లు అయితే నడిపించవచ్చు గంటకి. అలాగే ఇందులో మనకు టాప్ స్పీడ్ అయితే మనకు తగ్గింది. టాప్ స్పీడ్ వచ్చి మనకి ఇందులో 90 కిలోమీటర్లు అయితే నడిపించవచ్చు టాప్ స్పీడ్. సో బ్యాటరీలో కూడా వేరియేషన్ ఉంది. మోటార్లో అయితే తేడా ఉంది. S1 Proలో 8.5 మోటార్ ఉంటే ఇందులో మనకి S1 Pro ఎయిర్లో వచ్చి 7 కిలోవాట్ మోటార్ ఇవ్వడం జరిగింది. మోటార్లో అయితే వేరియేషన్ ఉంది. అలాగే బ్యాటరీ అయితే సేమ్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే మోటార్లోనే డిఫరెన్స్ ఉంది. రేట్ కూడా తేడా ఉంది. మనకి S1 Pro వచ్చి మనకి 1,40,000 నుంచి 1,50,000 S1 Pro ఉంటాయి.
ఓలా S1 Pro ఎయిర్ వచ్చి మనకి 1,20,000 నుంచి 1,30,000 మధ్య వేరియేషన్ అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మీరు అడిగిన క్వశ్చన్కి నేను చెప్పిన ఆన్సర్. సో S1 Proకి అలా S1 Pro ఎయిర్కి డిఫరెన్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది. మీకు ఎక్కువ స్పీడ్ కావాలంటే S1 Pro తీసుకోవచ్చు, అలాగే మీకు లిమిటెడ్ స్పీడ్ కావాలంటే S1 Pro ఎయిర్ తీసుకోవచ్చు. ఆ రేట్లో కూడా మీకు వేరియేషన్ అయితే ఉంది. సో మీకు రిక్వైర్మెంట్ ఏముందో మీకు టాప్ స్పీడ్ రిక్వైర్మెంట్ ఉంటే మీరు యాజ్ యూజువల్గా టాప్ స్పీడ్ ప్లస్ ఫీచర్స్ కావాలంటే మీరు S1 Proకి వెళ్ళొచ్చు. అలా కాకుండా లిమిటెడ్ ఫీచర్స్ తోటి అలాగే లిమిటెడ్ స్పీడ్ కావాలంటే మీరు S1 Pro ఎయిర్కి వెళ్ళొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో ఇంకా మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ మంది రావాలి. అది కదండి ఏంటి అదే సబ్స్క్రైబ్